హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా నేనైతే రీస్టార్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదా, అందులో కొన్ని విషయాలు నేర్చుకున్నాను అనమాట. ఆ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలీదు. బ్రూటలీ హానెస్ట్ అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆకలి గురించి మాట్లాడదాం. అదేంటో మనం తినకూడదు అనుకున్నప్పుడే ఎక్కువగా ఆకలేస్తుంది, మనసు మొత్తం అటే గుంజుతుంది. కొంతమంది ఏమో క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ తింటారు, కొంతమంది ఏమో ఏమీ తోచక ఆహారం గురించి ఆలోచిస్తారు, కొంతమంది ఏమో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుంటూ చూస్తారు ఎప్పుడు తిందామా అని. ఎందుకంటే మనకి ఆకలితో ఉన్నప్పుడు ప్రొలీన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, అందుకే అంత ధ్యాస. అందుకే మనం ఎక్కువగా అన్నంలో ప్రోటీన్ తీసుకోవాలి, కడుపు ఫుల్గా ఉన్న భావన కల్పిస్తుంది. అలాగే ఫైబర్ని కూడా తీసుకోవాలి. చాలామంది అసలు ఏం తినకుండా చాలా స్ట్రిక్ట్గా డైట్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకండి. మంచిగా పండ్లు తీసుకోండి, కూరగాయల రూపంలో ఫైబర్ని కూడా తీసుకుంటే కడుపు నిండుగా అనిపిస్తుంది. అలాగే ఆహారం మీదకి ధ్యాస వెళ్ళదన్నమాట. చెయ్యాలన్న మోటివేషన్ కూడా పోతుంది. ఫస్ట్లో బాగానే ఉంటుంది, కొత్తగా వర్కౌట్స్ చేసుకోవటం, క్లీన్గా తినటం, మంచిగా హ్యాపీగా ఉండటం. కానీ 2 వారాల తర్వాత ఇంకా 10 మినిట్స్ కంటే ఏమీ ఎక్కువగా చేయలేము, చేస్తున్నాంలే అని ఎలాగోకలాగా తినేస్తూ ఉంటాం. కొంతమంది మోటివ్తోనే లేసి చేస్తూ ఉంటారు. అలా కాదు, ఒక రొటీన్ లాగా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వర్కౌట్స్ ఇదే టయానికి చేయాలి, అన్నం ఇదే టయానికి చేయాలి, నిద్ర ఇదే టయానికి పోవాలి అని. పర్ఫెక్షన్ అవసరం లేదు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. తూకం మీ మనసును గందరగోళపరుస్తుంది. ఒకరోజు 1 కిలో తగ్గి చాలా బాగుంటుంది, మరుసటి రోజు 10 గ్రాములు పెరిగి ఒక్కసారిగా జీవితం అర్థం లేనట్టు అనిపిస్తుంది. నిజానికి వాటర్ రిటెన్షన్, ఉప్పు తీసుకోవడం, హార్మోన్లు, జీర్ణ సంబంధ సమస్యల వచ్చే మార్పు. కాబట్టి రోజు బరువును చూసుకోకండి, ఒక 15 డేస్కి ఒకసారో నెలకు ఒకసారో చూసుకుంటే సరిపోతుంది. కొలతలు, బట్టలు ఎలా సరిపోతున్నాయో వాటిపైన దృష్టి పెట్టండి. చాలామంది తక్కువగా మాట్లాడే విషయం, మీరు బరువు తగ్గడం మొదలు పెడితే నువ్వు చాలా తక్కువ తింటున్నావు, జీవితాన్ని ఎంజాయ్ చేయి అంటారు, నువ్వు మారిపోయావు అంటారు. మీరు అది చేయకపోతే నువ్వెందుకు తగ్గట్లేదు అంటారు. అంటే ఏ పరిస్థితిలోనూ సంతోషాన్ని ఇవ్వరు. చాలామంది అలవాట్లు, అసురక్షిత భావాలు, నమ్మకాల్ని మీపై ప్రతిబింబిస్తారు. కాబట్టి మీ నిర్ణయాలు అందరికీ వివరించడాన్ని ఆపండి. నిజంగా అనుభవం ఉన్న వాళ్ళ సలహాలనే తీసుకోండి. మీ పరిసరాలను కాపాడుకోండి. ప్రతి ఒక్కరూ మీ ప్రయాణాన్ని చూడాల్సిన అవసరం అసలే లేదు. మీ శరీరం కంటే ఎక్కువగా మానసిక ప్రయాణం. ఇదే అసలైన నిజం. బరువు తగ్గడం అంటే కేవలం వర్కౌట్స్ కాదు, డైట్ మాత్రమే కాదు. అది చేయాలి అనిపించినప్పుడు కూడా లేదు అనటం, అలసిపోయినా బయటకు వచ్చి చూపించడం, ఒక్క చెడు రోజుకి వదిలేయకుండా ముందుకు సాగడం. శరీరం మీ మనసును అనుసరిస్తుంది. మైండ్ సెట్ బలహీనంగా ఉంటే క్రమం తప్పుతుంది. కాబట్టి పర్ఫెక్షన్ లక్ష్యంగా పెట్టుకోండి. ఒక చెడు భోజనం మీ ప్రగతిని నాశనం చేయదు, వదిలేయడమే చేస్తుంది. మొత్తానికి బరువు తగ్గడం చాలా మంచిదే, కానీ అది ఎప్పుడూ అందంగా, పర్ఫెక్ట్గా ఉండదు. అది గందరగోళంగా, అసౌకర్యంగా, కొన్నిసార్లు నిరాశగా కూడా ఉంటుంది. కానీ ఈ నిజాన్ని అర్థం చేసుకుంటేనే చాలా మంది కంటే ముందు మీరే ఉంటారు. మీ వెయిట్ లాస్ జర్నీకి ఆల్ ద బెస్ట్. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరికైనా మోటివేషన్ కావాలంటే షేర్ చేసేయండి. ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.